Hi. Hi, this is Ramana from third year CSC. Education system in India mainly నాకు తెలిసి రెండు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్వేజ్ అండ్ రెండు రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ఇండియన్ సిస్టమ్. ఫస్ట్ లాంగ్వేజ్కి వస్తే మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ మాతృభాషలో విద్యా బోధన జరుగుతుంది. లైక్ రష్యా, యుఎస్ఏ అండ్ చైనా. వీళ్ళు అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ రీసెర్చ్ని ఏమన్నా కండక్ట్ చేయాలనుకున్నా ఏమన్నా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి చాలా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కానీ అండ్ రీసెర్చ్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై దట్ గవర్నమెంట్. బట్ ఇన్ ఇండియా, కమ్ టు ఇండియా, ఒక స్టూడెంట్ ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి అంటే ఇతను రాజకీయ నాయకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. తన ఓన్గా ఏది చేసే పరిస్థితిలో లేడు. అండ్ ఒక స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి రావాలి అనుకుంటే తను ఫస్ట్ తెలుగు మీడియంలో చదువుతాడు. ఆఫ్టర్ దట్ కమ్ టు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ కమ్ టు ఇంగ్లీష్ మీడియం నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా కానీ సరే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. బట్ మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే జరుగుతుంది. ఇండియాలో అదొకటి మెయిన్ డ్రాబ్యాక్. అండ్ ఇంకొకటి అప్లై టు గవర్నమెంట్ ఆర్ స్టేట్ జాబ్స్. ఇన్ ఏపీ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ సిలబస్ కండక్ట్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం సిలబస్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి. బట్ అప్లై టు గవర్నమెంట్ ఆర్ స్టేట్ జాబ్స్ ఓన్లీ సిబిఎస్ఈ సిలబస్ మాత్రం కండక్ట్ చేస్తారు. నేను ఏపీ స్టూడెంట్ నుంచి ఒక జాబ్కి అప్లై చేస్తున్నా. సిబిఎస్ఈ సిలబస్ నాకు అసలు టచ్ లేదు. బట్ నేను ఎలా అటెంప్ట్ చేయాలి ఆ జాబ్ని? సో ఇండియాలో ఏం చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఒకటే సిలబస్ రన్ చేయాలి. గవర్నమెంట్ ఆర్ సిబిఎస్ఈ ఏదైనా ఒక సిలబస్ ని స్టాండర్డ్ చేస్తే స్టూడెంట్స్ అనేది ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మీద వాళ్ళ పూర్తి అవగాహన ఉంటుంది. బట్ ఇట్లా డిఫరెంట్ సిలబస్ మెయింటైన్ చేయడం అవుతుంది. ఇక్కడ ఒక టాపిక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక టాపిక్ ఉంటుంది. సో వీళ్ళు మధ్యలో నలిగిపోతున్నారు. ఇండియాలో మెయిన్ ఏంటంటే స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తున్నాడంటే తన బ్యాగ్ లో 10-20 కేజీల బుక్స్ ఉంటున్నాయి. ఒక చిన్న పిల్లగాడికి ఆ ఏజ్ లో ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పాలి. తనకి లోక జ్ఞానం మొత్తం చిన్నప్పుడు రావాలంటే అది అసంభవం. తనకి ఆ ఏజ్ లో ఏది నేర్పియాలో అది మాత్రమే నేర్పాలి. అండ్ కమ్ టు కాలేజెస్ అండ్ స్కూల్స్. కాలేజెస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ మా స్కూల్కి ఫస్ట్ రావాలి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎలా ఉన్నాయంటే 10th క్లాస్లో 550 అబౌవ్ వచ్చిన స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేసి అందులో కొద్దిగా చదువుతున్నారు అన్న స్టూడెంట్స్ని పైసలు ఇచ్చి కొనుక్కొని వచ్చి వాళ్ళ కాలేజీలో ఫ్రీగా చెప్పడం నేను కళ్ళారా చూశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి 450 వచ్చిన వాళ్ళని 30 lakhs పెట్టి ఒక కాలేజ్, నాకు తెలుసు, ఒక కాలేజ్ కొనుక్కొని తనని 2 years ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ర్యాంక్ వచ్చేటట్లు చేసి తర్వాత వాళ్ళు ఏం లేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా కాలేజీకి నేమ్ వచ్చింది, మా కాలేజీకి ర్యాంక్స్ వచ్చాయి. ఇది కాదు మన ఇండియాలో కావాల్సింది. ఒక స్టూడెంట్ ఏదైనా వచ్చాడంటే తను ఏది చెయ్యాలి అనుకున్నా దానికి అతనికి అన్ని సపోర్ట్స్ ఉండాలి. అది రీసెర్చ్ పరంగా కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఎవ్రీథింగ్. ఒక స్టూడెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే మన ఇండియాలో అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి.